హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం BHMS అనే కోర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా బైపీసీ తర్వాత డాక్టర్ అవ్వాలి అనుకుంటే MBBS, BDS, BAMS, BHMS ఇవన్నీ బెస్ట్ కోర్సెస్. సో ఈ వీడియోలో మనం BHMS అంటే ఏంటి అండ్ ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్, కాలేజ్ ఫీజ్, జాబ్స్ అండ్ కెరియర్ గ్రోత్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా BHMS అంటే ఏంటో చూద్దాం. BHMS అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది ఒక 5.5 ఇయర్ మెడికల్ డిగ్రీ అండ్ హోమియోపతిక్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. అండ్ హోమియోపతి అంటే లైక్ క్యూర్స్ లైక్, ఇది న్యాచురల్ అండ్ మినిమల్ డోసేజ్ యూస్ చేయడంతో ట్రీట్మెంట్ మెథడ్. ఇది ఆయుష్ మినిస్ట్రీకి సంబంధించిన రికగ్నైజ్డ్ కోర్స్. అండ్ BHMS అడ్మిషన్ కావాలి అనుకుంటే మీరు 12th క్లాస్లో బైపీసీ పాస్ అప్ ఉండాలి అండ్ మినిమం 50% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ మీరు SC/ST స్టూడెంట్స్ అయితే మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది కొంత. అండ్ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. దీనికి కూడా నీట్లో డీసెంట్ ర్యాంక్ ఉంటే మంచి హోమియోపతి కాలేజీలో అయితే సీట్ వస్తుంది. లేదా మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజెస్లో కూడా సీట్ అయితే కొనుక్కోవచ్చు. సో మీకు ముందు 3 వీడియోల్లో చెప్పినట్టుగా కాకుండా దీంట్లో కొద్దిగా ఫీజు అయితే కొద్దిపాటి తక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇందులో 5.5 ఇయర్స్లో మీరు 4.5 ఇయర్స్ అంటే 4.5 ఇయర్స్ మీరైతే థియరీ అండ్ క్లినికల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అయితే చేయాలి. అండ్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, ఆర్గనాన్ ఆన్ మెడిసిన్ అండ్ మెటీరియా మెడికా అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ గురించి, అండ్ ఫార్మసీ, మెడిసిన్ ప్రిపరేషన్, ప్యాథాలజీ, సర్జరీ బేసిక్స్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్స్, సైకాలజీ అండ్ గైనకాలజీ, ప్రాక్టికల్ సెషన్స్ అండ్ కేస్ స్టడీస్ అయితే ఉంటాయి. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి టాప్ కాలేజెస్లో మీరు చదవాలి అనుకుంటే ఇవైతే ది బెస్ట్ టాప్ BHMS కాలేజెస్. సో ఇందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి కోల్కత్తాలో అయితే ఉంది. అండ్ నెహ్రూ హోమియోపతిక్ కాలేజ్ ఇదైతే ఢిల్లీలో ఉంది. అండ్ గవర్నమెంట్ BHMS కాలేజెస్ కూడా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా నేను చెప్పిన ఈ కాలేజెస్ అయితే ది బెస్ట్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 25,000 to 80,000 per year అయితే ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో 1.5 lakhs to 4 lakhs per year ఫీ అయితే ఉంది. అండ్ కెరీర్ ఆప్షన్స్ ఆఫ్టర్ BHMS చూసుకుంటే హోమియోపతిక్ డాక్టర్ అయితే అవ్వచ్చు. అండ్ గవర్నమెంట్ హోమియోపతిక్లో కూడా అయితే మీరైతే వర్క్ చేయొచ్చు. అండ్ మీరైతే టీచింగ్ కూడా చేయొచ్చు. అండ్ మీరు మెడికల్ ఆఫీసర్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్స్లో అయితే వర్క్ చేయొచ్చు. అండ్ ఫార్మా కంపెనీస్ అండ్ హోమియో మెడిసిన్స్ R&Dలో కూడా మీరైతే వర్క్ చేయొచ్చు. సో మీరు పబ్లిక్ హెల్త్ సెక్టర్, NGOs, వెల్నెస్ సెంటర్స్లో కూడా వర్క్ చేయొచ్చు. అండ్ మీ ఇంట్రెస్ట్ బట్టి స్పెషలైజేషన్ కూడా తీసుకోవచ్చు. MD ఇన్ హోమియోపతి, MBA ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, PG డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్, ఇవైతే మీరు హయ్యర్ స్టడీస్ అయితే చేయొచ్చు. అండ్ శాలరీ గురించి మనం మాట్లాడుకుంటే మీ ఫస్ట్ శాలరీ వచ్చేసి 20,000 to 35,000 per month అయితే ఉండొచ్చు. అండ్ ప్రైవేట్ క్లినిక్స్తో మీకు 50K plus ఎర్న్ అయితే చేయొచ్చు. అండ్ గవర్నమెంట్ జాబ్స్లో 60,000 to 1 lakh విత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండొచ్చు. అండ్ అబ్రాడ్లో మీరు డిమాండ్ గ్రో అవుతుంది మీరు సర్టిఫికేషన్స్ అయితే చేస్తే హోమియోపతిలో. అండ్ మీరైతే లైసెన్స్ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. నేనైతే ఆ లైసెన్స్ ఎగ్జామ్స్ గురించి ముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో వాటిలో అయితే మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ BHMS అనేది వర్త్ అని అనుకుంటే ఎస్, మీరు న్యాచురల్ హీలింగ్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోర్స్ గురించి చూస్తూ ఉంటే BHMS అనేది ఒక రెస్పెక్టెడ్ అండ్ గ్రోయింగ్ ప్రొఫెషన్. ఇండియాలో ఆయుర్వేద, యోగా, హోమియోపతి మీద డిమాండ్ అయితే పెరుగుతుంది కరోనా తర్వాత నుంచి. సో గవర్నమెంట్ కూడా ఆయుష్ సెక్టర్ని ప్రమోట్ చేస్తుంది. సో కెరియర్ వైజ్ సేఫ్, స్కోప్ వైజ్ స్టేబుల్. సో ఫ్రెండ్స్, MBBS సీట్ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా BHMS ఈజ్ ఎ గ్రేట్ చాయిస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ విత్ ప్యాషన్ ఫర్ హీలింగ్. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో అడగండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ బైపీసీ చదివిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్